ఎక్కడ ఎలా ఉంటే అలా ప్రేమించాలి. అది వారు ఉండవలసిన చోటుకి చేరేలా సహాయపడుతుంది. ప్రజలు మిమ్మల్ని దుర్వినియోగం చేయనివ్వమని సలహానివ్వడం లేదు. యూజ్ చేసుకొనివ్వమని లేదు. అది కాదు మాట్లాడేది. ఏం చెప్తున్నానంటే, మీరు ఈ విషయాన్నంతా మనసులో ఉంచుకోకూడదు అని చెప్తున్నాను. సెలువు మీద యేసేం చెప్పాడు? తండ్రి, వారేం చేస్తున్నారో వారికే తెలీదు, వారిని క్షమించు. స్టెఫన్ను రాళ్లతో కొట్టినప్పుడు అన్నాడు, వారిని క్షమించు. నిన్న చదివాము ఎలా పౌలు అందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు అన్నాడు, దేవా వారిని క్షమించు. తెలుసా, చాలాసార్లు ప్రజలు మనల్ని గాయపరిచినప్పుడు వాళ్ళేం చేస్తున్నారో తెలియదు. తమ సొంత బాధతో అలా ప్రవర్తిస్తున్నారు. చాలాసార్లు ప్రజలు మనల్ని గాయపరిచినా గుర్తించరు. అయితే నా తండ్రికి నా పట్ల ఆయన ఏం చేస్తున్నాడో తెలియదనంటే సెక్షువల్గా అబ్యూస్ చేయడం తప్పని ఆయనకి తెలియదని అనడం లేదు. అది తప్పని అతనికి తెలియాలి. లేదంటే దాన్ని దాచడానికి అంత చివరికి వెళ్ళి ఉండేవారు కాదు. అయితే నిజంగా అది నాకది ఏం చేస్తుందో ఆయన అర్థం చేసుకున్నాడని నమ్మను. ఆయన నిజంగా ఆయనకు 80 ఏళ్ళప్పుడు చెప్పారు నాతో, అన్నారు, నేనెంతగా బాధించానన్న ఐడియానే లేదన్నారు. ఆయన వావి వరుసలు లేని కుటుంబంలో పెరిగారు కనుక మంచి ప్రవర్తన లేదు. గాయపడిన